మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు మహిమాన్వితమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయాన్ని ధ్యానించుకుంటాం. ఇందులో సంసోను నైతికంగా ఎంత దిగజారి భ్రష్టుడైపోయాడో గమనిస్తాం. అతని పతనానికి దారితీసిన విషయాలను ఈ అధ్యాయము ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. సంసోను ఒక చెడు స్త్రీని సందర్శించాడు. అతడు ఇశ్రాయేలు ప్రజల లాంటి వాడని ఇది చూపిస్తుంది. అతడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించినప్పుడు అతడు వారిలాగే ఉన్నాడు. అతని శరీరం చాలా బలంగా ఉంది. కానీ అతడు తన భావాలను నియంత్రించలేకపోయాడు. అతడు చాలా బలహీనంగా ఉన్నాడు. ఇది చివరకు అతని ఓటమికి కారణమైంది. సంసోను బలంగా ఉన్నాడు, కానీ అతడు కొన్ని విషయాల్లో బలహీనంగా ఉన్నాడు. దేవుని గురించి ఫిలిష్తీయులకు ఏమీ తెలియదు. సంసోను చనిపోయే రోజు వరకు నాజీరుగా ఉంటాడని దేవుడు చెప్పాడు. దేవుడు తన సేవకుణ్ణి విడిచిపెట్టింది కొద్ది కాలమే. ప్రభువుని మరలా వేడుకున్నాడు. ఒక స్త్రీ తన అందంతో అతన్ని ఆకర్షించిన తర్వాత ఇది కూడా జరిగింది. ఆమె కూడా అతని నుండి ఒక రహస్యాన్ని సంపాదించి అతని శత్రువులకు చెప్పింది. ఇక ఇందులోని ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకోవడానికి మనము సిద్ధపడదామా? ప్రియ శ్రోతలారా, ఈరోజు మనం న్యాయాధిపతులు 16వ అధ్యాయం వినబోతున్నాము. ఈ అధ్యాయంలో సంసోను నైతికంగా ఎంత భ్రష్టుడయ్యాడో, ఎంత నీచానికి దిగజారాడో చూడబోతాము. సంసోను స్థితిని సానుభూతితో అర్థం చేసుకోండి. వివరాలు వినండి. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతెను చూచి ఆమె వద్ద చేరాడు. సంసోను గాజాకు వచ్చాడని అక్కడి వారికి తెలిసినప్పుడు వారు మనుష్యులను మాటుపెట్టి రేపు తెల్లవారిన తరువాత అతన్ని చంపుదామనుకొని పట్టణపు ద్వారమునొద్ద ఆ రాత్రంతా పొంచి ఉన్నారు. సంసోను ఎందుకు వేశ్య వద్దకు వెళ్ళాడు? తాను బాధ్యత గల న్యాయాధిపతి. దేవుడతన్ని నియమించాడు. అలాంటి వ్యక్తి వేశ్య పొందు కోసం వెళ్ళవచ్చునా? నైతిక ప్రమాణాలు పాటించవలసి ఉండగా ఇంత నిర్లక్ష్యం అతనికి తగునా? గాజా పట్టణపు వారు సంసోనును అదను చూచి పట్టుకోవాలని పొంచి ఉన్నారు. సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకర్రతోటి వాటిని ఊడబెరికి తన భుజముల మీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగా ఉన్న కొండ కొనకు వాటిని తీసుకొని పోయాడు. చూచారా సంసోను ఏమి చేశాడో? అర్ధరాత్రి నిద్రలేచాడు. పట్టణ ద్వారం మూయబడి ఉంది. ఆ పళాన ఆ ద్వారాన్ని, ద్వారబంధాన్ని, తలుపులను, కడ్డీలను ఊడబెరికాడు. వాటిని భుజం మీద మోశాడు. హెబ్రోనుకు ఎదురుగా ఉన్న కొండ మీదికి వాటిని మోసుకు వెళ్ళాడు. ఆ కొండ ఇంచుమించు 65 కిలోమీటర్ల దూరాన ఉంది. ఎంత బలాఢ్యుడో చూడండి. ఒక్క పెట్టున ద్వారమంతటినీ ఊడబెరికాడు. ఇది పడుచుతనపు అల్లరి చేష్టగాక మరేమిటి? ఎందుకా పని చేశాడు? ఇశ్రాయేలును విమోచించటానికా? కాదు, తన స్వంత పని చూసుకోవడానికి. 4వ వచనంలో దెలీలా కనపడుతోంది. పిమ్మట అతడు షోరేకు లోయలో ఉన్న దెలీలా అనే స్త్రీని మోహింపగా ఇది సంసోను కథ. సంసోను నైతికంగా దిగజారిపోయాడు. ఇది ఘోరమైన పతనం. అతడు ఆ స్త్రీని మోహించాడు. అతనిలో ఆ బలహీనత ఉన్నది. ఇది ప్రమాదవశాత్తు అకస్మాత్తుగా జరిగినది కాదు. అతనిలో ఈ బలహీనత క్రమేణా ఎక్కువవుతూ వస్తున్నది. ఇటువంటి పాపాలు పెంచిన కొద్దీ పెరుగుతాయి. తుంచివేస్తే అంతటితో ఆగిపోతాయి. సంసోనుకు స్త్రీ వ్యామోహం మొదటి నుంచి ఉన్నది. ఇప్పుడతడు దెలీలా అనే వేశ్యను మోహించాడు. పెళ్లి చేసుకోవడానికి కాదు, తన కామవాంఛ తీర్చుకోవటానికి. ఫిలిష్తీయుల సర్దారులు ఆమె వద్దకు వచ్చి ఆమెతో అన్నారు, నీవు అతన్ని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో మేము ఏలాగో అతన్ని గెలవవచ్చునో తెలుసుకో. మేము అతన్ని బంధించి అతని గర్వం అణిచివేస్తాము. అప్పుడు మాలో ప్రతివాడు
1100 వెండి నాణేలు నీకిస్తాము. దెలీలా సంసోనునడిగింది, నీ మహాబలం దేనిలో ఉన్నదో, నిన్ను దేనిచేత కట్టి బాధించవచ్చునో నాకు దయచేసి తెలుపు. సంసోన్ అన్నాడు, 7 నిరవంజి చువ్వలతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుష్యులలో ఒకని వలె అవుతాను. దెలీలాకు సంసోను కంటే డబ్బు ముఖ్యం. ఫిలిష్తీ సర్దారులు ఏ విధంగానైనా సంసోనును తమ నిర్బంధంలోకి తీసుకోవడానికి ఉపాయాలు పన్నుతున్నారు. సంసోను ఆమెకు నిజం చెప్పటం లేదు. ఈ విధంగా ఆమెను సరదాగా ఏడిపిద్దామనుకున్నాడు. ఫిలిష్తీ సర్దారులు 7 నిరవంజి చువ్వలు తెచ్చారు. ఆమె వాటితో అతన్ని బంధించింది. మాటున ఉన్నవారు ఆమెతో అంతఃపురములో దిగి ఉన్నారు. ఆమె అన్నది, సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుతున్నారు. అతడు అగ్ని తగిలిన నూలు రీతిగా ఆ తడపలను తెంపేశాడు. అప్పుడు దెలీలా అన్నది, ఇదిగో, నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడావు. దయచేసి నాకు నిజం చెప్పు, నిన్ను దేనితో బంధించవచ్చు? సంసోను అన్నాడు, పేనిన తరువాత ఎవరూ వాడని కొత్త తాళ్లతో నన్ను బాగా బంధిస్తే నేను బలహీనుణ్ణై సామాన్య మనుషుల్లో ఒకని వలె అవుతాను. రెండోసారి కూడా సంసోను నిజం చెప్పలేదు. ఈసారి తాళ్లతో కట్టమన్నాడు. ఈసారి కూడా వాటిని నూలుపోగులాగా తెంచివేశాడు. అప్పుడు దెలీలా అన్నది, ఇదివరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధాలాడావు. ఇప్పుడైనా నిజం చెప్పు, నిన్ను దేని వలన బంధించవచ్చు? సంసోను అన్నాడు, నీవు నా తల జడలు 7 అల్లిక అల్లిన ఎడల సరి. అంతటా ఆమె మేకులతో దానిని దిగగొట్టి, సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుతున్నారు అన్నది. అప్పుడతడు నిద్ర మేలుకొని మగ్గపు మేకును నేతను ఊడదీసుకొని పోయాడు. ప్రియ శ్రోతలు గమనించండి, సంసోను రానురాను బలహీనుడవుతున్నాడు. వేశ్యాలోలుడై ఆమెకు రహస్యం చెప్పేస్తున్నాడు. అప్పుడు ఆమె అన్నది, నాయందు నీకిష్టం లేదు. అలాంటప్పుడు నన్ను ప్రేమిస్తున్నానని ఎందుకు చెప్తావు? ఇదివరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలం దేనిలో ఉన్నదో చెప్పావు కావు. ఆమె అనుదినము మాటల చేత అతణ్ణి బాధించి తొందర పెడుతున్నందున అతడు ప్రాణము విసికి సావగోరి తన అభిప్రాయమంతా ఆమెకు తెలియజేశాడు. నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తలమీదికి మంగలి కత్తి రాలేదు. నాకు క్షౌరం చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుష్యుల వలె అయిపోతాను. ఈసారి దెలీలా సంసోను మీదికి ఒత్తిడి తెచ్చింది. సంసోను అసలు సంగతి చెప్పేశాడు. తాను నాజీరైనట్లు బయలుపరిచాడు. పొడుగాటి వెంట్రుకలు నాజీరు వ్రతదీక్షకు గుర్తు. అతని బలం అతని వెంట్రుకలలో లేదు. దేవుని ఆత్మ అతని మీదికి వచ్చినప్పుడు అతనికి శక్తి వచ్చింది. దెలీలా సంసోనును పిచ్చివాణ్ణి చేసి విడిచింది. 18వ వచనం. అతడు తన అభిప్రాయాలను తనకు తెలిపాడని దెలీలా ఎరిగి వర్తమానము పంపి ఆమె ఫిలిష్తీ సర్దారులను పిలిపించింది. ఈసారికి రండి, ఇతడు తన అభిప్రాయమంతా నాకు తెలిపాడు అని చెప్పింది. ఫిలిష్తీయ సర్దారులు రూపాయలను చేతపట్టుకొని ఆమె వద్దకు రాగా ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనుష్యుణ్ణి పిలిపించి వాని చేత అతని తలమీది 7 జడలను క్షౌరం చేయించి అతన్ని బంధించడానికి మొదలుపెట్టింది. అప్పుడు అతనిలో నుండి బలం తొలగిపోయింది. ఆమె అన్నది, సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుతున్నారు. అతడు నిద్ర మేలుకొని ఎప్పటిలాగా నేను బయలుదేరి విడజిమ్ముకుంటాను అనుకున్నాడు. అయితే యెహోవా తనను ఎడబాసినట్లు అతనికి తెలియలేదు. సంసోను నిద్రించాడు. అప్పుడు అతని తల వెండ్రుకలను క్షౌరం చేశారు. 4వసారి దెలీలా అరిచింది, సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుతున్నారు. సంసోను గాఢనిద్ర నుండి లేచాడు. మునుపటిలాగే కట్లు తెంచుకొని వెళ్లగలను అనుకున్నాడు. అయితే యెహోవా తనను ఎడబాసినట్లు అతడెరుగడు. అతని బలం వెండ్రుకల్లో లేదు, దేవుని ఆత్మలో ఉంది. ప్రియ శ్రోతలారా, ఈ రోజున మన బలం ఎక్కడ ఉంది? మతాచారాలలో లేదు,
ధర్మశాస్త్రంలో లేదు, విశ్వాసి యొక్క బలం దేవుని ఆత్మయందే. సంసోను తన ప్రజలకు న్యాయాధిపతిగా నియమించబడ్డాడు. వారిని ఫిలిష్తీయుల బారి నుండి విమోచించడానికి దేవుడతణ్ణి నియమించాడు. కాని అతడు శరీరానుసారి అయిన మనుష్యుడైపోయాడు. అతని జీవితం మీద ఈకాబోదు అని రాయబడి ఉన్నది, అనగా దేవుని మహిమ వెడలిపోయింది. సంసోను ఏ సైన్యమును నడిపించలేదు, ఏ యుద్ధంలోనూ జయం సాధించినవాడు కాడు. స్త్రీ వ్యామోహమే అతన్ని పూర్తిగా నాశనం చేసింది. నీ వంటి వారు లేరిలలో యేసయ్యా, నీవే మాదు రక్షణకర్తవు యేసయ్యా. నీ సిలువ శక్తినే ఆశ్రయింతుము యేసయ్యా, నీ పునరుత్థానమే నిత్య జీవము యేసయ్యా. ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు, ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు. ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి, ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి. శాపములన్నీ విమోచించితివి, మా రోగములకు స్వస్థత చేకూర్చితివి. పరిశుద్ధాత్మను స్వాస్థ్యముగా నిచ్చితివి. శక్తియు మహిమయు స్తోత్రములకు అర్హుడవు. ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు, ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు. ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి, ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి. ప్రతివాని మోకాలు నీ నామమున వంగును, ప్రతివాని నాలుక యేసు ప్రభువని ఒప్పుకొనును. పరలోకమందున్న భూమి యందున్న వారిలో పరలోక తండ్రి అధికముగా హెచ్చించును. ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు, ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు. ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి, ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి.
నిరంతరం నిలచునది. నీ రాజదండము న్యాయార్థమై ఏలునది. నీతిని ప్రేమించి దుర్నీతి ద్వేషించువాడవు. నిత్యానంద తైలాభిషేకం నొందినావు. ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు. ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు. ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి. ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి. సర్వాధికారివి, సర్వాధికారివి. అతని కన్నులను ఊడదీసి గాజాకు అతణ్ణి తీసుకొని వచ్చి ఇత్తడి సంకెళ్లతో అతణ్ణి బంధించారు. అతడు బందీగృహంలో తిరగలి విసిరేవాడయ్యాడు. అయితే అతనికి క్షౌరం చేయబడిన తరువాత అతని తల వెండ్రుకలు తిరిగి మొలవడానికి మొదలుపెట్టాయి. ఫిలిష్తీయుల సర్దారులు మన దేవత మన శత్రువు అయిన సంసోనును మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొని తమ దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించడానికి, పండగ ఆచరించడానికి కూడుకున్నారు. ప్రియ శ్రోతలారా, సంసోను కథ విషాదాంతం. ఫిలిష్తీయులు సంసోనును బంధించి పట్టుకుపోయారు. అతని కన్నులు ఊడబెరికారు. అతడు గుడ్డివాడైపోయాడు. చెరసాలలో అతన్ని పశువులాగా చూచారు, పని చేయించారు. కారాగృహంలో ఉండగా అతని వెండ్రుకలు పెరుగజొచ్చాయి. అతడు పశ్చాత్తప్తుడవుతున్నాడు. ఫిలిష్తీయులు తమ దేవత అయిన దాగోనును నిలువబెట్టి పండగ చేసుకుంటున్నారు. సంసోనును తమకు పట్టి ఇచ్చింది దాగోను దేవత అని వారు నమ్మారు. 25వ వచనం. జనులు సంసోనును చూచి అన్నారు, మన దేశమును పాడు చేసినవాడు, మనలో అనేకులను చంపినవాడు అయిన మన శత్రువును మన దేవత మన చేతికి అప్పగించిందని చెప్పుకుంటూ తమ దేవతను స్తుతించారు. వారి హృదయములు సంతోషంతో నిండి ఉండగా వారు, మనం పరిహాసం చేయడానికి సంసోనును పిలిపించుదాము రండని సంసోనును బందీగృహం నుండి పిలిపించారు. వారు అతణ్ణి చూచి గుడి స్తంభముల మధ్య అతణ్ణి నిలువబెట్టి పరిహాసము చేయగా సంసోను తన చేతిని పట్టుకున్న బంటుతో అన్నాడు, ఈ గుడికి ఆధారముగా ఉన్న స్తంభములను నన్ను తడుమనిచ్చి విడువు, నేను వాటి మీద ఆనుకుంటాను. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉన్నది. ఫిలిష్తీయ సర్దారులందరూ అక్కడే ఉన్నారు. వారు సంసోనును ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3000 మంది చూస్తున్నారు. ఫిలిష్తీయులు తమ విజయానికి గర్విస్తూ పండగ చేసుకుంటూ సంసోనును చెరసాలలో నుండి దాగోను దేవాలయానికి రప్పించారు. సంసోనును ఎగతాళి పట్టిస్తున్నారు. సంసోను ఈ విధంగా చిత్రవధకు గురి అవుతూ ఉంటే అందరూ చూచి నవ్వుతున్నారు. 28వ వచనం. అప్పుడు సంసోను యెహోవాకు మొర్రపెట్టాడు. యెహోవా, ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచు. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకోనియ్యి. అప్పుడు సంసోను ఆ గుడికి ఆధారముగా ఉన్న 2 మధ్యస్తంభములలో ఒక దానిని కుడి చేత ఒక దానిని ఎడమ చేత పట్టుకొని అన్నాడు, నేను ఫిలిష్తీయులను చనిపోదుముగాక. సంసోను బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీద, దానిలో ఉన్న జనులందరి మీద కూలిపడింది. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమంతా అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ మంది. అప్పుడు అతని స్వదేశీ జనులు, అతని తండ్రి ఇంటి వారందరూ కూడి అతణ్ణి మోసుకొని వచ్చి జొర్యాకు ఎష్తాయోలుకు మధ్య ఉన్న అతని తండ్రి అయిన మానోహ సమాధిలో అతణ్ణి పాతిపెట్టారు. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలుకు అధిపతిగా ఉన్నాడు. ప్రియ శ్రోతలారా, సంసోను జీవితం ఘోర అపజయం.
ఇశ్రాయేలును విమోచించడానికి పూనుకున్నాడు కాని ఓడిపోయాడు. పాపమనే దుష్టశక్తితో చెర్లాటలాడాడు. చివరికి దేవుని ఆత్మ అతణ్ణి విడిచిపోయాడు. న్యాయాధిపతుల గ్రంథంలో 3 వచనాలలో ఇతని జీవిత చరిత్ర అంతా సంగ్రహంగా చెప్పబడింది. 1 సంసోను విజయం. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 5వ వచనం. దేవదూత మానోహు భార్యతో అన్నాడు, నీవు గర్భవతివై కుమారుణ్ణి కంటావు. అతని తల మీద మంగలి కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని నాజీరు చేయబడిన వాడై ఉండి ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించ మొదలు పెడతాడు. నిజమే, రక్షించ మొదలుపెట్టాడు గాని కొనసాగించలేకపోయాడు. ఇక 2 సంసోను బలం. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 25వ వచనం. యెహోవా ఆత్మ జొర్యాకు ఎష్తాయోలుకు మధ్య ఉన్న మహనెదానులో అతన్ని ప్రేరేపించడానికి మొదలుపెట్టాడు. ఇదే సంసోను శక్తి రహస్యం. 3 సంసోను అపజయం. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 20వ వచనం. యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. ప్రియ శ్రోతలారా, మీకొక మర్మము తెలియచేయగోరుతాము. యేసుక్రీస్తుకు సంసోనుకు కొన్ని విషయాలలో పోలికలున్నాయి. 1 ఇద్దరి పుట్టుకలు దేవదూత ప్రకటించిన వృత్తాంతాలే. 2 ఇద్దరూ తల్లి గర్భము నుండి దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారే. 3 ఇద్దరూ నాజీరులే. 4 ఇద్దరూ పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన వారే. 5 ఇద్దరూ తమ స్వకీయుల చేత తిరస్కరించబడిన వారే. 6 ఇద్దరూ శత్రువుల చేతిలో చనిపోయిన వారే. అయితే వీరిద్దరి మధ్యన గొప్ప వ్యత్యాసాలున్నాయి. 1 సంసోను పాపంలో జీవించాడు, అయితే యేసుక్రీస్తు పాపరహితుడు. 2 సంసోను మరణ సమయంలో ప్రార్థించాడు, ఓ దేవా, వీరు నా 2 కండ్లు పెరికేశారు, వీరి మీద నా పగ తీర్చుకోనియ్యి. కాని యేసు శిలువ మీద చనిపోతూ ప్రార్థించాడు, తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. 3 మరణమందు సంసోను చేతులు కోపంతో చాచబడినవి, కాని యేసుక్రీస్తు శిలువ మీద నుండి ప్రేమతో చేతులు చాచాడు. 4 సంసోను చనిపోయాడు, గాని యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు. ఆయన సజీవుడు, మృత్యుంజయుడు. ముగింపులో మా శ్రోతలకు కొన్ని హెచ్చరికలు చేయగోరుతాము. సంసోను గత జీవితం ఎలా ఉన్నా దేవుడు అతని ప్రార్థన విన్నాడు. దాగోను దేవాలయం కుప్పకూలిపోయింది. ఆ దేవతను పూజించిన వారు హతమైపోయారు. ఎన్ని బలహీనతలున్నా దేవుడు సంసోనును ఎంతో ప్రేమించాడు. సంసోను పశ్చాత్తప్తుడై ప్రార్థించినప్పుడు దేవుడు విన్నాడు. దేవుడు సంసోనును వాడుకున్నాడు. మా శ్రోతలు ఒక సంగతి గ్రహించాలి. పాపమనేది ఒక దుష్ట శక్తి. అది ఎవరిలో ఉంటుందో వారు ప్రార్థన చెయ్యలేరు. విరిగి నలిగిన హృదయంతో ప్రార్థిస్తే అట్టి ప్రార్థనలను దేవుడు తప్పక వింటాడు, తిరిగి తన సహవాసంలో చేర్చుకుంటాడు. ఎవరు ఆయన వైపునకు తిరుగుతారో దేవుడు వారి వైపునకు తిరుగుతాడు. ఫిలిష్తీయుల ప్రధాన దేవత దాగోను. ఈ దేవత ధాన్యానికి, పంటలకు సంబంధించిన దేవత. ఈ దేవతకు నరబలులు చేస్తారు. దాగోను దేవాలయ మంటపాలలో వినోద కాలక్షేప కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మంటపం పైకి ఎక్కి చూస్తారు. కింద ఖైదీలను చిత్రవధ చేస్తుంటే చూచి ఆనందిస్తారు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీద అధికారం చెలాయిస్తూ తమ దేవతే యెహోవా కంటే గొప్ప అనుకున్నారు. ఒకసారి యెహోవా మందసం దాగోను దేవత ముందు ఉంచబడినప్పుడు దాగోను దేవత కిందపడి పగిలి ముక్కచెక్కలైపోయింది. దేవుని శక్తి మానవ శక్తిని, పైశాచిక శక్తిని మించినదని మనం తెలుసుకోవాలి. సోదరీ సోదరులారా, సంసోను జీవితం నుండి మనం నేర్చుకున్న పాఠాలు మరచిపోకూడదు. అయితే ముగింపులో ఒక ప్రత్యేక ప్రశ్న మిమ్మల్ని అడగాలి. ప్రభువైన యేసుక్రీస్తు అందరికంటే అన్నిటికంటే శ్రేష్ఠుడు. అహరోను కంటే శ్రేష్ఠుడు, సొలొమోను కంటే శ్రేష్ఠుడు, సంసోను కంటే శ్రేష్ఠుడు.
ఆయన మన రక్షకుడు. ఈయనను నీవు వ్యక్తిగత రక్షకునిగా, ప్రభువుగా అంగీకరించావా? క్రీస్తునందు జీవిస్తున్నావా? తీర్మానము చేసుకోవడానికి పరిశుద్ధాత్మ నీకు సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపామయ దేవా, నేటి పాఠము ద్వారా మా శ్రోతలు పొందిన అనుభవాలు వారికి గొప్ప ఆశీర్వాదాలై ఇతరులను నీ వైపుకు ఆకర్షించడానికి సాధనములవుతాయని మేము నిరీక్షిస్తున్నాము. ఈ పాఠములోని ప్రతి సత్యమును మా శ్రోతల హృదయాల నిమిత్తమై ఆశీర్వదించుమని, మహిమ పొందుమని, సైతానీయ దుష్ట శక్తులను లయపరిచి దూరపరచుమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఫిలిష్తీయులు సంసోనును పట్టుకొని అతని కన్నులు ఊడదీసి అతన్ని ఎక్కడ సంకెళ్లతో బంధించారు. ఫిలిష్తీయులు సంసోనును పట్టుకొని అతని కన్నులు ఊడదీసి అతన్ని ఎక్కడ సంకెళ్లతో బంధించారు. 1 గాజా, 2 రామా, 3 తిమ్నాతు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబరుకు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ప్రియులారా, ఇంతవరకు మనము సంసోను నైతికంగా ఎంత దిగజారి భ్రష్టుడైపోయాడో గమనిస్తూ వచ్చాం. అతని పతనానికి దారితీసిన విషయాలను ఎంతో స్పష్టంగా గమనించాం. సంసోను ఒక చెడు స్త్రీని సందర్శించాడు. సంసోను శరీరం చాలా బలంగా ఉంది, కానీ అతడు తన భావాలను నియంత్రించలేకపోయాడు. అతడు బలహీనంగా ఉన్నాడు. ఇది చివరకు అతని ఓటమికి కారణమైంది. సంసోను బలంగా ఉన్నాడు, కానీ అతడు కొన్ని విషయాల్లో బలహీనంగా ఉన్నట్టుగా చూశాం. దేవుడు సంసోనును ఎడబాశాడు. అది అతనికి తెలియకపోయింది. ఫిలిష్తీయులు తమ దేవుణ్ణి స్తుతించే ఒక గొప్ప భవనానికి ఎత్తైన స్తంభాలు ఆధారంగా ఉన్నాయి. సంసోను ఆ స్తంభాలను ముందుకు తోశాడు. భవనం మొత్తం కూలిపోయింది. అందులో ఉన్నవారు, పైకప్పుపై ఉన్నవారు, క్రింద ఉన్నవారు మరణించారు. వారితో పాటు సంసోను కూడా మరణించాడు. సంసోను దేవుడే వారిపై ప్రతీకారం జరిగించాడు. సంసోనుకు క్రీస్తుతో ఉన్న పోలికలను గమనించుకుందాం. క్రీస్తు పుట్టకముందే ఒక దేవదూత మరియకు ఆయన పుట్టుక గురించి చెప్పాడు. సంసోను విషయంలో కూడా ఇదే జరిగింది. సంసోను వలె క్రీస్తు తన ప్రజల శత్రువులను తన మరణం ద్వారా ఓడించాడు. సంసోను చేసిన దాని ద్వారా దేవుడు మనలను హెచ్చరించాడు. అయితే సంసోను కొన్ని తప్పులు చేసినప్పటికీ దేవుని ప్రణాళిక కొనసాగింది. సంసోను ద్వారా దేవుని ఆత్మ తన ప్రజలను విడిపించింది. విశ్వాసి బలం దేవుని ఆత్మయందే ఉన్నదని గ్రహించి పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనంలో ఉండులాగున దేవుడు మనకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.